తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు నరేంద్ర మోడీ గారి సమక్షంలో కండ వేసుకుంటారు గోవల బాలరాజు అని. ఏంటి ఒకసారిగా ఇక్కడ లోకల్ మీ అధ్యక్షుడు సమక్షంలో వేసుకోవడానికి అంటే అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదా, లేకపోతే మీ స్థాయి ఆయనకి సరిపోలేదనుకున్నారా? నేను నా స్థాయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా స్థాయి నా ప్రోటోకాల్కి ఎక్కడ ఆటంకం వాటిల్లినా నిజంగా నా ఉగ్ర రూపం చూపించేవాడిని. ఇప్పుడు నా స్థాయి నేను ఒక సామాన్య కార్యకర్తను. మాజీ శాసనసభ్యుడు అది వేరు మాట. నేను సామాన్య కార్యకర్తగా మాత్రమే పార్టీలో మా ప్రజల సూచన మేరకు నేను చేరడం జరిగింది. చేరినప్పుడు ఎవరి ఆధ్వర్యంలో చేరితేంది, బీజేపీ అంతా కూడా ఒకటే పార్టీ కదా, ఒకటే కుటుంబం కదా. ఆ కుటుంబానికి పెద్దగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మోడీ గారు నాకు తెలిసి ఎక్కడ కూడా కండువాలు కప్పేటువంటి పరిస్థితి ఉండదు. అదే కాకుండా నాకేదో క్రేజ్ వాళ్ళతో కండువాలు నేను ప్రాక్టికల్ నాయకుడిని 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ఎవరైనా కండువా కప్పినంత మాత్రాన్ని నా తలరాత మారుతుందా అయింది. పార్టీలో మారడము అనేది ఒక సంకేతం కోసము. పార్టీలో ఎవరైనా సామాన్య కార్యకర్త కూడా కండువా కప్పవచ్చు. నాకు అపాయింట్మెంట్స్ కోసం నేను వెంపర్లాడింది లేదు, ఫలానా వ్యక్తితో కండువా కప్పుకుంటానన్నది లేదు. కోరిక ఉంటుంది కదా ఎవరికైనా, అదేం కోరిక లేదు. నాకేం కోరిక బాస్, నేను ఇంత అచీవ్ అయినా ఇప్పటికే నాకు తెలిసి 40-50 సంవత్సరాల పాటు రాజకీయ జీవితాల్లో ఉన్నటువంటి వాళ్ళు సాధించినటువంటి ఘనతని నేను సాధించిన. ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటం కానీ, సాధించిన విధానం కానీ, తొలి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టిన విధానం కానీ, వీటన్నింటికంటే కండువాలు కప్పడం వల్ల ఘనకీర్తి వస్తుందంటే తప్పది. ఓకే, ఇప్పుడు కవిత గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలుకి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదే పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నారు. కవిత గారికి అతి దగ్గర సమీప స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తే ఆ లెటర్ను లీక్ చేశారు. కేసీఆర్కి పంపిన లేఖ లీక్ చేసే ఉద్దేశం చాలా పెద్దది చెప్పాలంటే. 4-5 పేర్లు వినపడుతున్న వాటిల్లో మీ పేరు కూడా అప్పుడప్పుడు వినపడుతుంటుంది. నా పేరు ఎప్పుడు కూడా కవిత గారి సర్కిల్స్లో వినిపించదు, కేటీఆర్ గారి సర్కిల్లో వినిపించదు, హరీష్ రావు గారి సర్కిల్లో వినిపించదు. నేను ఎప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన. ఇన్ని కాంపౌండ్స్ ఉన్నాయండి కూడా? ఎస్. ఓకే, ఇప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో వినిపించే పేర్లు ఎవరెవరు? ఎవరండి నాకు ఇప్పుడు 10 మంది ఉంటారా? నేను ఆ పార్టీలో లేను. ఆ పార్టీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? పోన్లే, ఉందని చెప్పారు సార్. డెఫినెట్గా ఉంటుంది. కవిత గారికి ఉంటుంది, కేటీఆర్ గారికి ఉంటుంది, హరీష్ రావు గారికి ఉంటుంది. కానీ నా దృష్టిలో అయితే ఉండాల్సింది కేసీఆర్ గారికే ఉండాలి. ఎందుకంటే ఇది ఒక రీజనల్ పార్టీ. కేసీఆర్ గారు అందరికీ పరిచయస్తులు. వారు కూడా కింది స్థాయి నుంచి లీడర్లను తయారు చేసుకుంటూ వచ్చిండ్రు. వారితో అందరికీ తత్సంబంధాలు ఉన్నాయి. వారితో మాట్లాడడానికి అందరికీ ఇష్టం ఉంటుంది. ఓకే, వీళ్ళే ఈరోజు ఒక పద్ధతిలో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు తప్ప అటువంటి దానికి బలిగా తలుచుకోలేదు. ఆమె కూడా పార్టీ పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నారా, లేకపోతే పార్టీ పెట్టినా రేపు బీజేపీలో విలీనం చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అదైతే నిజంగా నేను నమ్మడం లేదు. ఇది ప్రజల్లో అయితే చర్చ, వారు అంతా ఒకటే అనేది మాత్రం చర్చ జరుగుతుంది. ఎవరంతా? కుటుంబం అంతా ఒకటే అని చర్చ జరుగుతుంది. ఓకే, మరి ఎందుకు ఆమె అంత వ్యతిరేకించడం? అన్నని నాన్నని వారు వ్యతిరేకించారు కానీ పట్టించుకోలేదు వాళ్ళ నాన్నగారి ఇంటికి. ఆమెకి ఇంట్లో కుటుంబంలో చిన్న ఆమె చెల్లి కాబట్టి కేటీఆర్ అనకపోవచ్చు, కూతురు కాబట్టి కేసీఆర్ గారు అనకపోవచ్చు. ఓకే, చిన్న ఆమె కాబట్టి దాన్ని ఆసరగా తీసుకుని అడ్వాంటేజ్గా తీసుకొని వారు తన అభిప్రాయాలను వెలిపించి ఉండవచ్చు. కానీ వారు వెలిపించినటువంటి విషయాల్లో కూడా కొన్ని విషయాలు నాకు నచ్చినాయి. ఓకే, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు అనేది రకంగా చాలా విషయాలను ప్రస్తావించారు. వారు ఏకీభవించి వారికి స్వేచ్ఛతో లెటర్ రాసిన మేము మాత్రం మా అభిప్రాయాలను చాలా గౌరవంగా నేను రిజైన్ చేసి వస్తే దాన్ని కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దాంట్లో విషయంలో ముఖ్యంగా అమెరికా డాలస్లో పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మేము వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు ఒకరోజు ముందు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హైదరాబాద్, తెలంగాణ, ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ కీలకంగా డాలస్లో ఏర్పాటు చేసినటువంటి సంబరాలకు సంబంధించినటువంటి కమిటీ వాళ్ళతో ఒక బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినప్పుడు కేటీఆర్ గారు మాత్రం చాలా చెప్పినటువంటి మాట, ఎవ్వరు కూడా కవిత విషయంలో నోరు తెరవకండి అన్నారు. ఓకే, కానీ నేను ఇప్పటికి కూడా కేటీఆర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకవేళ కనుక నిజంగా మీరు చదువుకున్నటువంటి నాయకుడే అయితే, మీకు దూరదృష్టి ఉంటే, నా అటువంటి నికార్సైనటువంటి నాయకులు నిబద్ధతతో ఏ పదవి లేకుండా నేను బయటికి నా స్వేచ్ఛతో నేను బయటకు వచ్చినప్పుడు ఏ డ్యామేజ్ చేయకుండా మీకు ఉత్తరం రాసి మీ పైన గౌరవాన్ని వ్యక్తీకరించి బయటకు వచ్చినప్పుడు మీరు అనకపోవచ్చు, అప్పుడప్పుడు అన్నారు, అప్పటికి కూడా నోరు జారుతున్నారు అక్కడక్కడ, అది మంచిది కాదు.
వేరే వాళ్ళు ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ను ఏర్పాటు చేసుకొని వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి కోట్లాది రూపాయలు వాళ్ళ భజన చేసుకునేటువంటి వాళ్ళ కోసం కేటాయిస్తున్నారు, వాళ్ళతో నన్ను తిట్టిస్తున్నారు, నా సతీమణి తిట్టిస్తున్నారు, ట్రోల్స్ చేయిస్తున్నారు. బాధపడుతున్నారు మీ భార్య? మా భార్య బాధపడ్డందుకే భారతీయ జనతా పార్టీలో నేను చేరినప్పుడు నా వెంట కూడా రాలేదు. అసలు వాస్తవంగా ఆమె చూడలేదు, నేను కూడా ఆమె ఎక్కువగా ప్రసంగాలు నేను ఎక్కడ చూడలేదు, ఒక్కటే చూడటం నేను కూడా. అదొక్కడ తప్ప ఎక్కడ రాదు. నా కోసం నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసీ, బంజారా, దళిత, పేద వర్గాల కోసం, మరి ముఖ్యంగా విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక ఎన్జిఓని స్థాపించి, మా పిల్లలు పెద్దగా అయినారు, స్కూళ్ళల్లో బిజీ ఉన్నారు, వాళ్ళు చదువుతున్నటువంటి స్కూళ్ళల్లో ఉండేటువంటి సిలబస్ ఈమె వారికి చెప్పేటువంటి పరిస్థితి కూడా అంత ఉండదు. కాబట్టి నేను చేసేది ఏం లేదు, పిల్లలు చదువుకుంటున్నారు. మా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలీకృతం కావాలంటే శాసనసభ్యుడిగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వారు అనుకున్న స్థాయిలో వారు కూడా వెళ్ళలేరు. కాబట్టి నా వంతుగా తన సతీమణిగా నేను వెళ్తే బాగుంటుంది, వెళ్తే వారిపైన కూడా ట్రోల్స్ చేయడము. మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పనా, రాజకీయాల్లోకి వస్తే ఆమె మిమ్మల్ని డామినేట్ చేస్తారు. నో ప్రాబ్లం, ఐ లవ్ ఇట్. ఎందుకంటే రాజకీయ నాయకుల్ని ఫస్ట్ ఎక్కడ ఇష్టపడతారు ప్రజలు? వాళ్ళ స్పీచ్లో. సో తనకు అది ఉంది, మంచిదే కదా ఈరోజు. కానీ నాకైతే ఆ గురే లేదు, తనకైతే రాజకీయాలకు రావాలని ఇంట్రెస్టే లేదు. ఓకే. కానీ మమ్మల్ని చూసి భయపడుతూ ఇద్దరిద్దరు వస్తుండంట, ఇద్దరికి టికెట్లు వస్తున్నాయంట అని బయలుపోతున్న వాళ్ళు చాలామంది ఉండి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. లవ్ మ్యారేజ్ మీది? లేదు, అరేంజ్ మ్యారేజ్. పక్కా 100%. అవునా? ఓకే. ఇంత యాక్టివ్గా ఉంటారు అన్ని రకాలలో, గేమ్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ అన్నారు, అది అన్నారు, ఎక్కడ కొంచెం కూడా చిగురించలేదా ప్రేమ ఎక్కడ ఎవరి మీద? నేను ఎప్పుడు కూడా నా అటెన్షన్ డైవర్ట్ కానివ్వలేదు చదువులు ముగిసిన వెంటనే. ఎందుకంటే నేను వచ్చినటువంటి నేపథ్యం పేదరికం నుంచి, కడుపు మంట నుంచి వచ్చినటువంటి వాణి. కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోన నేను 7th క్లాస్లోనే ఎమ్మెల్యేగా నేను ఎన్నిక అవుతా అని ప్రకటించుకుంటూ వచ్చిన. అప్పుడు ఎమ్మెల్యే అంటే బీఫామ్ ఉంటుంది, పొలిటికల్ పార్టీ ఉంటుంది, ప్రజలు ఓట్లు అనే సంగతి కూడా తెలియదు. కానీ చిన్న ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఉండడం వల్ల నిర్ణయం తీసుకొని అది అచీవ్ కావడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధానం, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ, ఆ మాస్టర్ కీ ద్వారానే పేదల తలరాత మారుతుందని చెప్పినందుకు అదే దిశగా నేను వెళ్తున్నప్పుడు నా సతీమణి కంటే నా మామగారు వారి ఫాదర్ ఒక పెళ్లి కంటే 8-10 సంవత్సరాల ముందు లా చేసేటప్పుడు, నేను లా చదువుతున్నప్పుడు నా మిత్రుడు నాకంటే వయసులో చాలా పెద్దవారు, ఆయన మా మామగారు చిన్నప్పటి మిత్రులు, అలా వస్తూ ఉండేవారు. అందులో ఒకరు నేను సంబంధాలను చూడడం మొదలు పెడుతున్నప్పుడు వారితో ప్రస్తావించి వారు అమ్మాయిని చదివించాలి అనుకుంటే చదివేందుకు మంచి చదువుకునే ఒకడు మిమ్మల్ని కూడా పోషించే శక్తి, ఎందుకంటే మా మామగారికి 2 అమ్మాయిలే, మిమ్మల్ని పోషించే శక్తి కలిగినోడు మంచోడు అని చెప్పినందుకు వారు ఒప్పుకొని మాట్లాడి పెళ్లి చేయడం జరిగింది తప్ప ఎక్కడ అటువంటి చూపులు నా వైపు అటువైపు వెళ్ళలేదు నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.